సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 30 శుక్రవారం. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి. ఆరుద్ర నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశములో కుజుల సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశములో రవి సంచారం ఉంది, ఆలోచనలు కలిసి వస్తుంది, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, కుటుంబ సౌఖ్యము, సంతోషకర వాతావరణం ఉంటుంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలను గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల, వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. ఇంటా బయట కొన్ని పనులు సర్దిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశంలో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలు కూడా వాయిదా పడతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఒక విషయంలో జరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. దశంలో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, తగిన ఫలితాన్ని అందుకుంటారు, ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా బాగున్నాయి. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, లాభాలు అందుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. అష్టములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మీకు రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సహకారము, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సజావుగా సాగుతాయి. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. సప్తంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించలేకపోతారు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు ఏర్పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, నూతన అవకాశాలను, నూతన ఉద్యోగాలను అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, కొన్ని విజయాలను సాధించుకుంటారు, వివాదాలు పరిష్కరించుకుంటారు, భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, మీ మాటకు విలువ పెరుగుతాయి, ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఎదురవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం కూడా పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. షష్టంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, సంతోషకర వాతావరణం ఉంటుంది. సప్తంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు.
జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు, గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల అశాంతిని కలిగించే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి, తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. మీ నేర్పరితనానికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలు కూడా అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి శుక్రవారం రోజున సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారము, ఇంటా బయట చాలా పనులు చక్కదిద్దుకునే పరిస్థితి ఈరోజు ఉంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, గట్టి పోటీని సైతం ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపము, గురువులతో అభిప్రాయ భేదాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి, పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున వ్యయంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితికి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది ఈరోజు. సప్తంలో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వ సహాయం అందుకుంటారు, తండ్రి సహాయం కూడా అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, లాభసాటి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. లాభంలో బుధుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు, వ్యాపార అభివృద్ధి బాగుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనము, పనులు వాయిదా పడ్డము, రావాల్సిన ఆదాయం ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలన్నీ పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.